నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు. ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు చేయను. ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు చేయను. ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని
ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తెదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక, ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తెదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక, ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు. పట్టణ ప్రాంతంలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014 నుండి 19లో తెదేపా హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక, ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ల వివరాలు ఇవే. విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50, మొత్తం 183 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.